వచ్చేవాళ్ళు కానీ మిమ్మల్ని చూస్తాం టోపీలు పెట్టుకుని కండువాలు వేసుకుని వీర వనితల వారిగా యుద్ధానికి సిద్ధం మేము సైతం అనే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను, రుణపడి ఉన్నా. కుప్పం నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, నాకు ఒక నమ్మకం. ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభిస్తాను, అవునా కాదా? ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నా చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, దగ్గర 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా. కానీ నాకు స్ఫూర్తినిచ్చింది, ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు, కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మీ మంచి మనసులు, రెండోది నా మీద ఉండే అభిమానం, నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం. అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్గా ఛార్జ్ అయ్యి మళ్ళా వెళ్తాను వేరే ప్రాంతాలకి. అందుకే 7 సార్లు ఎన్నికల్లో గెలిపించారు, 35 అయింది. మళ్ళా రెన్యూవల్కి వచ్చాయి. ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి, ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి, ఇక్కడి నుంచి బయటపోవడానికి ముందుగా వినాయకుని టెంపుల్కి వెళ్ళా. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడికి దండం పెట్టుకున్నా. కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళా. మా ఆడబిడ్డలు ఆరాధించేది కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మీ ప్రతినిధిగా ఆ తల్లి దీవెనలు తీసుకుని, నిజమైన దేవతలు మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు, మీకోసం ఇక్కడికి వచ్చాను నేను. మీ ఉత్సాహం చూస్తే చాలా ధైర్యం వచ్చింది. ఏకపక్షంగా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది.